హాయ్ ఫ్రెండ్స్, అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు వీడియోలో చికెన్ గ్రేవీ కర్రీ ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలో నేను మీ అందరితో షేర్ చేద్దామని అయితే అనుకుంటున్నాను. ఒక్కొక్కసారి చికెన్ గ్రేవీ ఒక్కొక్కలాగా ప్రిపేర్ చేస్తూ ఉంటాను. బట్ ఈసారి అయితే కొంచెం డిఫరెంట్గానే ప్రిపేర్ చేశాను. టేస్ట్ అయితే చాలా బాగుందన్నమాట. చాలా తక్కువ టైంలోనే ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. ప్లస్ ఇలా చేసిన కర్రీని అయితే రైస్లోకైనా చపాతీలోకైనా చాలా బాగుంటుందన్నమాట. వీలైతే మీరు కూడా ట్రై చేసి మీకు రెసిపీ ఎట్లొచ్చిందో కామెంట్ రూపంలోనైతే తెలియజేయండి. ఫస్ట్ అయితే ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. ఇక్కడ వచ్చేసి అయితే కేజీ చికెన్ వరకు అయితే తీసుకున్నాను. ఇందులో ఉప్పు, నిమ్మరసం వేసి నీట్గా వాష్ చేసి అయితే తీసుకున్నాను. అలాగే మీడియం సైజు 3 ఆనియన్స్ అయితే ఇట్లా కట్ చేసి తీసుకున్నాను. కొన్ని పచ్చిమిర్చి కూడా. స్టవ్ పైన గిన్నెను పెట్టుకొని ఆయిల్ యాడ్ చేసుకొని లైట్గా స్పైసెస్ వేసాను. అలాగే మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్, పచ్చిమిర్చిని వేసుకొని అయితే బాగా వేయించేసుకోవాలి. మనకి ఆనియన్స్ అనేవి కాస్త మగ్గిన తర్వాతకి ఇందులోనే 2 టేబుల్ స్పూన్స్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని అయితే, ముఖ్యంగా మనం వేసిన అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది పచ్చి వాసన పోయేంత వరకు బాగా ఫ్రై చేసేసుకొని ఇందులోనే 1 టేబుల్ స్పూన్ వరకు పసుపును వేసుకొని అయితే వన్స్ ఒకసారి మొత్తం కలిసేలాగా బాగా మిక్స్ చేయండి. ఇప్పుడు నీట్గా వాష్ చేసి పెట్టుకున్న చికెన్ అయితే యాడ్ చేసుకోవాలి. వాటర్ ఏం లేకుండానైతే చికెన్ యాడ్ చేసుకొని మంచిగా గరిటెతోనైతే అడిగేలా బాగా మిక్స్ చేసేసి దీనిపై నుంచి అయితే మూతను పెట్టుకొని ఒక 10 నుంచి 15 నిమిషాల పాటు అయినా కానీ మిడిల్ ఫ్లేమ్లో పెట్టేసుకొని ఉడికించి అయితే తీసుకోవాలి. 10 నిమిషాల తర్వాతకి అయితే చూపిస్తున్నాను. ఇందులో చుక్క వాటర్ లేదండి. మనకి చికెన్లోకి వెళ్ళి వచ్చే వాటర్ చూడండి ఎంతగానో ముడుతున్నాయో. కాబట్టి ఇట్లా మధ్యలో మధ్యలో చెక్ చేస్తూ మరి చికెన్ అయితే ఉడికించుకోండి. ఇప్పుడు ఇందులోకి టేస్ట్కి తగ్గట్టు సాల్ట్ అయితే వేసుకోండి. నేనైతే 1.5 టేబుల్ స్పూన్ వరకు అయితే సాల్ట్ని అయితే వేసాను. మీరు తినే టేస్ట్కి తగ్గట్టు అయితే సాల్ట్ వేసుకున్నామంటే సరిపోతుంది. అయితే సాల్ట్ వేసాక ఒక 2-3 నిమిషాల పాటు అయినా కానీ చికెన్ ముక్కల్ని సాల్ట్లో ఉడికించామంటే మనకి తినేటప్పుడు చికెన్ ముక్క అనేది చప్పగా కాకుండా టేస్టీగా ఉంటుందన్నమాట. అలాగే ఇందులోనే ఇప్పుడు 2 స్పూన్స్ వరకు అయితే కారం వేస్తున్నాను. సో మా ఇంట్లో ఏంటంటే కొంచెం స్పైస్ అనేది తక్కువగానే తింటామన్నమాట. అందుకే కొంచెం కారం తక్కువ వేసాను. మీరు తినే టేస్ట్కి తగ్గట్టు అయితే సాల్ట్ అనేది అడ్జస్ట్ చేసుకున్నారంటే సరిపోతుందన్నమాట. సో ఒకసారి అయితే మొత్తం కలిసేలాగా ఈ విధంగా బాగా మిక్స్ చేసేసి ఇప్పుడు దీనిపైనుంచి మూతను పెట్టుకొని అయితే ఇంకొక 4-5 నిమిషాల పాటు అయినా ఉడికిచ్చేద్దాం. మంచిగా ఉప్పు కారం పట్టి టేస్ట్ అనేది బాగుంటుందన్నమాట. 4 మినిట్స్ తర్వాతకి అయితే చూడండి మనకి లైట్గా ఇట్లా ఆయిల్ సపరేట్ అవ్వడం అయితే స్టార్ట్ అయిందన్నమాట. మనకి ఆల్మోస్ట్ కుక్ అయినట్టే. సో ఇందులో నేను వాటర్ ఏం యాడ్ చేయడం లేదు. చికెన్లో వచ్చిన వాటర్తోనే నాకు గ్రేవీ సరిపోతుందన్నమాట. లాస్ట్లో కొంచెం అంతా కొత్తిమీర అలాగే చికెన్ మసాలాను అయితే యాడ్ చేస్తున్నాను. మీరు చికెన్ మసాలా ప్లేస్లో గరం మసాలాను యాడ్ చేసినా టేస్ట్ బాగుంటుందన్నమాట. ఇంకొక 2 నిమిషాల పాటు ఉడికించేసి స్టవ్ ఆఫ్ చేసి అయితే వేడిగా ఉన్నప్పుడే సర్వ్ చేసుకొని తిన్నామంటే ఈ చికెన్ గ్రేవీ టేస్ట్ అయితే నెక్స్ట్ లెవెల్ ఉంటుంది. వీలైతే మీరు కూడా ట్రై చేసి మీకు ఎట్లా కుదిరిందో నాకైతే కామెంట్ చేయండి. ఐ హోప్ ఈ వీడియో మీ అందరికీ నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ముఖ్యంగా మరిన్ని వీడియోల కోసం సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. బాయ్.